ఆగస్టు 5వ తారీఖు శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. ఈ శ్రావణ మాసం అనేది చాలా విశేష స్థానాన్ని పొంది ఉంటుంది. అలాంటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఇంట్లోకి ఈ ఒక్క వస్తువుని తెచ్చి పెట్టుకొని పూజిస్తే చాలు, ఇక మీ జీవితం అనేది ఎవ్వరు ఊహించని విధంగా మారిపోతుంది. చేతిలో రూపాయి లేని వారు కూడా కోట్లకి అధిపతిగా మారిపోతారు. శ్రావణ మాసానికి తెలుగు సాంప్రదాయాల ప్రకారం చాలా విశిష్టత ఉంటుంది. భారతీయ ధర్మాల ప్రకారం శ్రావణ మాసం అనేది గొప్ప పుణ్యం అంటే ఎంతో శక్తిని పుణ్యాన్ని కలిగింపజేసేది. శ్రావణ మాసంలో చేసే ఎన్నో రకాల వ్రతాలు పూజలు అనేవి తమ కోరికలను నెరవేరుస్తూ ఉంటాయి. అంతేకాదు శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించడం అంటే వరలక్ష్మి వ్రతం, వైభవలక్ష్మి వ్రతం, ఇలా ప్రతి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజుల్లో గౌరీ వ్రతం, గౌరీదేవిని, లక్ష్మీదేవిని, పార్వతీదేవిని, సరస్వతీదేవిని, ఇలా ప్రతి దేవతలను పూజిస్తూ ఉంటారు. శ్రావణ మాసం అంటే వెంకటేశ్వర స్వామి వారికి, పరమశివునికి, విష్ణుమూర్తికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, ఇలా సకల దేవతలకి ఇష్టం. అంతేకాదు శ్రావణ మాసంలో ప్రతి స్త్రీ కూడా ఎంతో ముత్తైదవ తత్వం అంటే ఎంతో లక్షణంగా తెలుగమ్మాయిలాగా ఖచ్చితంగా వారి యొక్క ముఖ సౌందర్యం మారిపోతుంది. ఇక అన్ని మాసాలలో ప్రతి స్త్రీ కూడా పూజ చేసినా చేయకపోయినా శ్రావణ మాసంలో మాత్రం తప్పకుండా చేతి నిండా గాజులతో అంటే పట్టుచీర కాకపోయినా మంచి శుభప్రదమైన రంగులో ఉండే అంటే ఆకుపచ్చ రంగు, పసుపు రంగులో ఉండే దుస్తులను ధరించి లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఇలా కాళ్ళకి పసుపుని రాసుకొని, చెంపలకి గంధాన్ని రాసుకొని, నుదిటిన ఎర్రని కుంకుమను పెట్టుకొని, పెళ్ళైన స్త్రీలు పాపిడలో సింధూరాన్ని ధరించి లక్షణంగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అలా పూజించిన ఆ వారంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. తలలో పూలను పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటారు. ఇలా ఎవ్వరు పూజించినా లక్ష్మీదేవి ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. వారి కోరికలను తప్పకుండా నెరవేరుస్తుంది. సకల ఐశ్వర్యాలను కలిగింపజేస్తుంది. శ్రావణ మాసం యొక్క ప్రత్యేకతే అది. శ్రావణ మాసం వచ్చింది అంటే చాలు ప్రతి స్త్రీ కూడా ఎంతో సంతోషంగా పూజలు చేసుకుంటూ ఉంటారు. శ్రావణ మాసం వచ్చింది అంటే పట్టు చీరలు కూడా కట్టుకుంటూ ఉంటారు. అంతేకాదు మన తెలుగుతనం ఉట్టి పడే విధంగా పూజలు, అలంకరణ విధంగా వారు ఎంతో అద్భుతంగా అందంగా తయారయ్యి లక్ష్మీదేవిలాగా పూజలు చేస్తూ ఉంటారు. వారి ఇంట్లో కల మారిపోతుంది, అదృష్టం కలిసి వస్తుంది. ఇల్లు మొత్తం కూడా ఒక దైవాంగికమైనటువంటి శుభప్రదమైనటువంటి మంచి వాతావరణం ఏర్పడుతుంది. ప్రశాంతమైన నిర్మలమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాంటి ఈ యొక్క శ్రావణ మాసం వచ్చేలోపు ప్రతి ఒక్కరూ ఇంట్లోకి ఈ ఒక్క వస్తువుని తెచ్చుకోండి. వీటిలో ఏ ఒక్క వస్తువు తెచ్చుకున్నా సరే మీ ఇల్లంతా కూడా ధనంతో నిండిపోతుంది. డబ్బు ఏదో ఒక విధంగా వస్తూనే ఉంటుంది. ఇంతకీ శ్రావణ మాసంలో పూజలు ఎలా చేయాలి అంటే ప్రతి ఒక్కరు కూడా శ్రావణ మాసం మొత్తం అంటే శ్రావణ మాసం అయిపోయేలోపు కూడా ప్రతినిత్యము వాకిట్లో ముగ్గు అనేది తప్పనిసరి ఉండాలి. లక్ష్మీదేవి తప్పకుండా శ్రావణ మాసంలో పూజ చేసే వారి ఇంట్లోకి అడుగు పెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ మాసంలో ఇంట్లో మర్చిపోకుండా మీరు ప్రతినిత్యము వాకిల్ని శుభ్రం చేసి ముగ్గులు వేసుకోవాలి. శ్రావణ మాసం అంతా కూడా సాయంకాలాన గడపను శుభ్రం చేసి గడపకి పసుపుని రాసి కుంకుమ బొట్లను పెట్టి అలంకరించి పెట్టాలి. తులసి కోట దగ్గర మర్చిపోకుండా శ్రావణ మాసం మొత్తం కూడా దీపాన్ని సాయంకాలాన వెలిగించాలి. గుమ్మానికి ఎడమవైపు కూడా సాయంకాలాన తప్పకుండా దీపాన్ని వెలిగించాలి. అలానే శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని గౌరీమాతను పూజించాలి. గౌరీమాత అంటే పసుపుతో ఒక ముద్దను తయారు చేసి ఆ ముద్దను తమలపాకులో పెట్టి ఆ ముద్దకి అక్షంతలు, పసుపు, కుంకుమను సమర్పించాలి. శ్రావణ మాసంలో ప్రతి స్త్రీకి చేతులకి నిండుగా ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు గాజులు ఉండాలి. అలానే శ్రావణ మాసంలో తప్పకుండా ప్రతి స్త్రీ కాళ్ళకి పసుపుని రాసుకొని చెంపలకి గంధాన్ని రాసుకోవాలి. నుదిటిన తప్పకుండా కుంకుమను ధరించాలి. శ్రావణ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని అలానే వెంకటేశ్వర స్వామివారిని, పరమశివుణ్ణి కూడా పూజిస్తాము. శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజుల్లో శివుణ్ణి అభిషేకిస్తే గనక
గనక లక్ష్మీదేవి ఎంతో మురిసిపోతుంది అంట. అంటే శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించే దానికన్నా శివుడిని పూజించే భక్తులను అమ్మవారు త్వరగా కటాక్షిస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంతటి గొప్ప ప్రాముఖ్యత ఉన్నటువంటి శ్రావణ మాసంలో ప్రతి మహిళ కూడా శ్రావణ శుక్రవారాలు వ్రతాన్ని చేసుకుంటూ తమ యొక్క ఆధ్యాత్మికతలోనే తమ జీవితాన్ని గడిపేస్తూ ఉంటుంది. పూర్తిగా భక్తి భావనతో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. అదేవిధంగా ఎంతో శక్తివంతమైనటువంటి ఈ శ్రావణ మాసంలో మరి ఇంట్లోకి ఏది తెచ్చుకుంటే శుభప్రదమో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా పూలను, పళ్ళను, అలానే రకరకాల వస్తువులను ఇతరులకి తాంబూలంగా అంటే వాయనాలలో ఇస్తూ ఉంటారు. వారి వారి స్తోమతను బట్టి తాంబూలాన్ని తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తాంబూలంలో ఉండవలసిన వస్తువులు ఏమిటి అంటే స్తోమత ఉన్నవారు బంగారం, వెండి, ప్లాస్టిక్, ఇత్తడి, స్టీలు వంటివి ఏవైనా సరే పదార్థాలను వాయనంలో అంటే వస్తువులను వాయనంలో ఇస్తూ ఉంటారు. స్తోమత తక్కువగా ఉండేవారు అయినా సరే మీరు చింతపడవలసిన అవసరం లేదు. వ్రతం అనేది ఆధ్యాత్మికకరమైనటువంటిది. అంటే వ్రతం అనేది ఎప్పుడైనా ఆడంబరాలకి పోవటానికి కాదు. పూజ, వ్రతం అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవాలి. అది ఉన్న దాంట్లోనే చేసుకోవాలి. అప్పులు చేసి మాత్రం ఎప్పటికీ ఏ పూజలు, ఏ వ్రతాలు చేయకూడదు. అప్పులు చేసే వాటికి ఎలాంటి ఫలితం రాదు. పైగా అప్పు పెరుగుతూ వస్తుందే తప్ప. ఎప్పుడైనా సరే పూజలు అనేవి ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి. అంటే మనము లక్ష్మీదేవికి కావాల్సింది కలశం. కలశాన్ని పద్ధతిగా నియమనిష్టలతో మనం పెట్టాలి. కలశాన్ని ఎలా పెట్టాలి అంటే కొంతమందికి కలశంలో బియ్యం పోసే అలవాటు ఉంటుంది, కొంతమందికి నీటిని పోసే అలవాటు ఉంటుంది. మీ అలవాటుకి తగినట్టుగానే పెట్టుకోవచ్చు. కలశంలో బియ్యాన్ని పోస్తే గనక ఆ బియ్యాన్ని ఎప్పుడు తీయాలి అంటే మీరు కలశం పూర్తయ్యాక మళ్ళీ శుక్రవారం ఉంటుంది కదా, అప్పుడు ఆ బియ్యాన్ని తీసి దానితో తీపి పదార్థాలను వండి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి మిగతా ప్రసాదాన్ని ఇంట్లో ఉండేవారు స్వీకరించవచ్చు. కలశం పైన పెట్టిన కొబ్బరికాయను కొట్టి దానిని తీసి ఏదైనా తీపి అంటే మనం చేసే నైవేద్యం ఉంటుంది కదా, ఆ నైవేద్యాలలో సమర్పించి పెట్టవచ్చు. లేదా ఆ కొడుకతో ఏదైనా తీపి చేసి తినవచ్చు. అదేవిధంగా మనం తాంబూలంలో ఉండే వస్తువులు తప్పకుండా ఎరుపు రంగు, అలానే ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగు రవికలు ఉండాలి. అదేవిధంగా పసుపు, కుంకుమ, పూలు, గాజులు, అలానే పళ్ళు అంటే ప్రసాదాలు, పండ్లు, ఏదైనా ప్రసాదం కానీ ఏదైనా పండు కానీ తప్పనిసరి మనకు ఉండవలసినవి. అలానే మనం ఇచ్చే ఏదైనా బహుమతి ఇస్తే గనక ఆ బహుమతిని కూడా అందులో పెట్టాలి. ఇవి తప్పకుండా ఉండవలసినవి. ఇక మీ స్తోమతను బట్టి అందులో ఏవైనా యాడ్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ముత్తైదువులకి తాంబూలాలను ఇచ్చి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి పుచ్చుకుంటున్న ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే లక్ష్మీదేవికే సాక్షాత్తు తాంబూలం ఇస్తున్నట్టుగా, ఆ లక్ష్మీదేవి సాక్షాత్తు పుచ్చుకుంటున్నట్లుగా భావించి మరీ ఇస్తూ ఉంటారు. ఈ విధంగా శ్రావణ మాసంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి కోసం వచ్చే భక్తులకి వారినే మనం అతిథులు అంటూ ఉంటాము. అతిథి దేవో భవ అన్నారు పెద్దలు. ఇంటికి వచ్చే అతిథులు దేవతలతో సమానం అన్నట్లుగా. అయితే ఈ యొక్క శ్రావణ మాసంలో తప్పకుండా ఇంటికి ఏ స్త్రీ అయినా పూజ చేసే సమయంలో వస్తే గనక వారికి ఖచ్చితంగా కొద్దిగైనా పసుపు కుంకుమను పెట్టి, మీ దగ్గర ఏవైనా పండ్లు ఉంటే పండ్లను పెట్టి వారిని పంపించాలి. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చినట్లుగా మనం భావిస్తూ ఉంటాము. అందులోనూ ఈ ప్రత్యేకమైన శ్రావణ మాసంలో అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ శ్రావణ మాసంలో మనం ముందు చెప్పినట్టుగా గడపను శుభ్రంగా ఉంచుకోవాలి, పూజించాలి. గుమ్మానికి ఎదురుగుండా చెప్పులు, చీపుర్లు వంటివి అస్సలు పెట్టకూడదు. అలానే ఈ శ్రావణ మాసంలో అఖండ దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉంటారు చాలామంది. శ్రావణ మాసం అంతా కూడా నియమనిష్టలతో లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారు ఖచ్చితంగా ప్రసన్నురాలు అవుతారు. అలానే అష్టోత్రాలు, కనకదార స్తోత్రాన్ని శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలలో చదవటం కానీ వినటం కానీ చేస్తూ ఉంటే అమ్మవారు ఇంట్లో కనకవర్షాన్ని కురిపిస్తారు.
అయితే ఈ ప్రత్యేకమైనటువంటి ఆషాఢ మాసంలోపు మరి ఇంట్లోకి ఏవి తెచ్చుకోవాలో తెలుసుకుందాం. కానీ కొన్ని వస్తువులను మాత్రం పొరపాటున కూడా ఇంట్లోకి తెచ్చుకోకూడదు. అవి ఏమిటి అంటే గనక పదునైన వస్తువులు, అంటే మొలలు కానీ, ఇనుముకు సంబంధించిన మొలలు కానీ, చాకు, కత్తి, కత్తెర, సూది, గుండు పిన్ని ఇలాంటివి మాత్రం ఇంట్లోకి తెచ్చుకోకూడదు. ఇవి శనీశ్వరునికి సంబంధించినటువంటివి కాబట్టి వాటిని ఇంట్లోకి తెచ్చుకోకూడదు. మీ చేతితో ఇతరులకి ఇవ్వకూడదు. అలానే శ్రావణ మాసంలో మరి ఇంట్లోకి ఏది తెచ్చుకోవాలి అంటే గనక శ్రావణ మాసంలో ఇంట్లోకి పచ్చ కర్పూరాన్ని తెచ్చుకోవాలి. పచ్చ కర్పూరం అనేది లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అదేవిధంగా శ్రావణ మాసంలోపు ఇంట్లోకి ఆ పచ్చ కర్పూరాన్ని తెచ్చి పూజ గదిలో పెట్టి ప్రతి శుక్రవారము ఆ కర్పూరంతో లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి హారతిని ఇవ్వాలి. అలానే ఇంట్లోకి ఇంకొక ముఖ్యమైనటువంటి వస్తువుని కూడా తెచ్చుకోవాలి. అది ఏమిటి అంటే గనక శంకుని కూడా శ్రావణ మాసంలో తప్పకుండా ఇంట్లోకి తెచ్చుకోవాలి. అలా శ్రావణ మాసంలో శంకుని ఇంట్లోకి తెచ్చుకొని ఆ శంకుని పూజ గదిలో పెట్టి పూజించి లక్ష్మీదేవికి తప్పకుండా ఆ శంకుని అంటే సమర్పించాలి, లేదా విష్ణుమూర్తికైనా ఆ శంకుని సమర్పించాలి. ఇలా చేస్తే గనక మీ యొక్క సంపద పెరుగుతుంది, శివుని అనుగ్రహం లభిస్తుంది, లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహానికి పాత్రులు అవుతారు. అలానే ఈ శ్రావణ మాసం అయిపోయేలోపు పాలిచ్చే దూడని ఇంట్లోకి అంటే దూడ విగ్రహాన్ని ఇంట్లోకి తెచ్చుకొని దానిని పూజ గదిలో పెట్టి పూజించాలి. అలా పూజించిన తర్వాత దానిని మీ ఇంట్లో హాల్లో కానీ లేదా మీ బెడ్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. అంటే మీరు నిత్యము కూడా నిద్ర లేవగానే అలా పాలిచ్చే దూడ విగ్రహాన్ని చూస్తే చాలా మంచి జరుగుతుంది. సకల దేవతలను అంటే కోటి దేవుళ్లను ప్రతినిత్యము చూసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఎందుకంటే గోమాత చాలా శక్తివంతమైనటువంటిది. కోటి దేవుళ్ళు గోమాతలు కొలువై ఉన్నారు అని నమ్ముతూ ఉంటాము. అంతేకాదు భూమిపైన వెలసిన లక్ష్మీదేవి అని కూడా పిలుస్తూ ఉంటాము గోమాతని. అలాంటి గోమాత పాలిచ్చే విగ్రహాన్ని తెచ్చి ఈ యొక్క శ్రావణ మాసంలోపు తెచ్చి పూజ గదిలో పెట్టి పూజించి తర్వాత దానిని ప్రతినిత్యం ఉదయం నిద్ర లేవగానే మీరు చూసే విధంగా ఉండేట్టుగా పెట్టుకోవచ్చు. అలానే నెమలి ఈకలు. ఈ నెమలి ఈకలు అంటే వెంకటేశ్వర స్వామి వారికి, విష్ణుమూర్తికి, శ్రీకృష్ణుడికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, అలానే ఇంకా చాలామంది దేవతలకి ఈ యొక్క నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం. కాబట్టి కనీసం 5 నెమలి ఈకలనైనా, అవి చిన్నగా ఉన్నా పర్వాలేదు, వాటిని తెచ్చి ఇంట్లో పెట్టుకుని లక్ష్మీదేవి ముందర కానీ లేదా లక్ష్మీదేవి వెనక కానీ శ్రీకృష్ణుడి ఫోటో దగ్గర కానీ ఈ నెమలి ఈకలను పెట్టాలి. నెమలి అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి అలానే కృష్ణుడికి చాలా ఇష్టం. అలానే నెమలి అనేది మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క వాహనం కూడా. కాబట్టి ఈ నెమలి ఈకలు చాలా శక్తివంతమైనటువంటివి. అంతేకాదు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది నెమలి. అందుకే ఈ యొక్క నెమలి ఈకలను కూడా శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చి పూజ గదిలో పెట్టుకొని పూజలు చేసుకోవచ్చు. అలానే ఇంట్లోకి శ్రీఫలం అనే ఒక కొబ్బరికాయను తెచ్చుకోవాలి. ఈ శ్రీఫలం అనేది మామూలుగా ఉండే కొబ్బరికాయలకి ఈ శ్రీఫలానికి చాలా తేడా ఉంటుంది. ఈ శ్రీఫలాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని పూజించటం వల్ల ఐశ్వర్యాభివృద్ధి జరుగుతుంది, ధనం ఆకర్షింపబడుతుంది. కాబట్టి శ్రీఫలాన్ని కూడా తప్పకుండా తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. అదేవిధంగా శ్రావణ మాసం అయిపోయేలోపు దొడ్డుప్పుని ఇంట్లోకి తెచ్చుకుంటే మీ ఉప్పు అనేది అంటే దొడ్డుప్పు ఇంట్లోకి తెచ్చుకొని లక్ష్మీదేవి ముందు ఒక బౌల్లో కానీ లేదా ఇత్తడి లేదా ఏదైనా మట్టి గాజు బౌల్లో పోసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. ఇలా పెడితే మీ ఐశ్వర్యం అంతకంత వృద్ధి చెందుతుంది. ఇంకా డబ్బుకి అసలు లోటు అనేది ఉండదు. కాబట్టి మర్చిపోకుండా ఈ విధంగా మీరు ఈ యొక్క శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చి పూజ గదిలో పెట్టి పూజించవచ్చు. అలానే మీకు గవ్వలు, గోమతి చక్రాలు ఇంట్లో ఆల్రెడీ ఉంటే వాటిని పాలతో కడిగి అభిషేకించి వాటిని లక్ష్మీదేవికి సమర్పించవచ్చు. ఒకవేళ లేకపోతే శ్రావణ మాసం అంటే శ్రావణ మాసం వచ్చేలోపు గవ్వలని, గోమతి చక్రాన్ని కూడా ఇంట్లోకి తెచ్చుకోండి. ఈ విధంగా చేస్తే మంచి కలుగుతుంది. అలానే ఈ శ్రావణ మాసంలో పాలు కానీ, పెరుగు కానీ, చింతపండు కానీ, బెల్లం కానీ ఈ వస్తువులను సాయంత్రం 6 దాటిన తర్వాత అసలు ఎవ్వరికీ దానంగా ఇవ్వకూడదు. ఇస్తే లక్ష్మీదేవి ఆగ్రహంతో ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. తెలుసుకున్నారు కదా. శ్రావణ మాసం వచ్చేలోపు ఆగస్టు 5వ తారీఖు శ్రావణ మాసం వచ్చేలోపు ఇంట్లోకి ఏవి తెచ్చుకోవాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.